నమస్కారము. నా పేరు గోపీకృష్ణ, హుజరాబాద్, కరీంనగర్ జిల్లా. నిగుడ తత్వార్థ బోధిని గ్రంథంలోని శ్రీ వేమన యోగేశ్వర్ల వారు రచించినటువంటి పద్యంలో ఆకు నుండు నన్ని లోకంబులు కొమ్మ ఖానరాదు బ్రహ్మకైనా కొమ్మగానబడిన కుని ఆడవచ్చురా విశ్వదాభిరామ సుందరేమ. భావము: మన శరీరంలో కంటికి కనిపించక నుదుటి భాగంలో 4 చక్రములు ఉన్నవి. అవి వరుసగా పైనుండి బ్రహ్మచక్రము, కాలచక్రము, కర్మచక్రము, గుణచక్రము. గుణచక్రంలో 3 గుణభాగములుండును. ఆ గుణభాగంలో జీవుడు నివాసముండును. పైన గల కర్మచక్రము నుండి కర్మ కిరణములు ప్రసరించినప్పుడు గుణచక్రంలోని గుణములు చెలరేగుచుండును. ఆ చెలరేగినటువంటి గుణములకు అందులోని జీవుడు లొంగిపోవచ్చుండును. గుణ భాగములను లోకములుగా బ్రహ్మ విద్య శాస్త్రమందు వర్ణించడం జరిగినది. ముల్లోకములైన 3 గుణములు కర్మచక్రము కిందనే ఉన్నవి. కర్మను అనుసరించి చెలరేగుచున్నవి. కావున కర్మను ఆకుగా పోల్చి గుణములను లోకములుగా పోల్చి చెప్పుచు ఆకు చాటు నుండు అన్ని లోకంబులు అని చెప్పడం జరిగినది. బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములలో మధ్యలో ఇరుసుగా బ్రహ్మనాడి యందు ఆత్మ నివాసం ఉంటుంది. ఈ 4 చక్రములకు ఆధారంగా ఆత్మ ఉన్నది. ఆత్మ శక్తి వలనే అన్ని చక్రములు తిరుగుచున్నాయి. కంటికి కనిపించక బ్రహ్మనాడి యందు గల ఆత్మను కొమ్మగా పోల్చుచు వాటికి ఆధారమైనటువంటి చక్రములను ఆకులుగా పోల్చి చెప్పడం జరిగినది. కంటికి కనిపించక బ్రహ్మనాడి యందు ఆత్మ ఉంది కావున కొమ్మ కానరాదు బ్రహ్మకైనా అని చెప్పడం జరిగినది. కంటికి కనిపించను ఆత్మను యోగము ద్వారా పొందినవాడు కర్మరహితుడై పరమాత్మ యందు ఐక్యమైపోవును. అట్టివాడు ప్రశంసనీయుడు. కావున పద్యంలో కొమ్మగానబడిన కొనియాడవచ్చురా అని వేమన యోగేశ్వర్ల వారు తెలపడం జరిగినది. నమస్కారం.